మా ప్రతినిధి ఫణి ఫాలో అప్ చేస్తున్నారు. ఎంఎస్ నారాయణ అంత్యక్రియ ఏర్పాట్లకు సంబంధించి దాని గురించి మాట్లాడుతుండగా ఫోన్ కట్ అయింది. మళ్ళీ అంత మాట్లాడదాం. మనకున్న సమాచారం మేరకు అయితే అంటే వికారాబాద్ ఎస్టేట్లో ఆయన అంత్యక్రియలు రేపు జరుగుతాయని చెప్తున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు ఇతర సినీ పెద్దలు ఎవరైతే ఆయన భౌతికాయాన్ని ఉదయం ఆసుపత్రిలో చూసినారో కిమ్స్ కొండాపూర్లో వారు చెప్తున్నది అయితే ఇంకా అంత్యక్రియలకు సంబంధించి ఒక తుది నిర్ణయం సాయంత్రం తీసుకుంటాము. ఇప్పటికైతే ఫిలిం ఛాంబర్కి తరలించి అక్కడ సందర్శనార్థం ఉంచుతామని వాళ్ళు చెబుతూ ఉన్నది మనకున్నటువంటి కడపటి సమాచారం. అయితే ఆ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి మనం మళ్ళీ ఫణితో మాట్లాడదాం. మొత్తం ఈ ఎంఎస్ నారాయణ మృతితో సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖులంతా ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబానికి ఎంఎస్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రోజు ఆయన మనలందరినీ వదిలేశారు. ఆయన నాకన్నా ఆయన ఫ్యాన్స్ విపరీతంగా బాధపడుతున్నారు. ఈ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాను. ఎంతో మందికి మంచి ఆర్టిస్ట్ గా చాలా సన్నిహితులు. ఆయన్ని దర్శనార్థం ఆయన ఛాంబర్ లో 1 to 4 o'clock వరకు 1 to 4 o'clock వరకు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అందరు సందర్శనార్థం అక్కడ పెడుతున్నాం. ఆయన మీ అందరికీ ఎంతో ప్రీతమనటుడు. మిమ్మల్ని అందరిని నవ్వించి ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి మంచి వ్యక్తి, అజాత శత్రువు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్తాం అండి. ఫిలిం ఛాంబర్కి 1 o'clock తీసుకెళ్తాం. 4:30 వరకు అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాం. రేపు అంత్యక్రియలు రేపు ఎక్కడనేది ఆ పాసిబిలిటీని బట్టి రేపు అనౌన్స్. మరి ఈరోజు